Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject e-commerce and web designing. ఈ సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో బీకామ్ వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. ఈ వీడియోలో నేను ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ కి వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ మీకు షేర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ నోట్ అండి, జాగ్రత్తగా వినండి. మీరు 2025 లేదా 25 తర్వాత డిగ్రీలో జాయిన్ అయినట్టయితే మీకు న్యూ సిలబస్ అండి. 2025 కన్నా ముందు అయితే ఓల్డ్ సిలబస్. మీకు ఓల్డ్ సిలబస్లో కూడా మీరు బీకామ్ అయితే ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఆ సిలబస్ వేరు, ఇప్పుడు న్యూ సిలబస్ వేరు. సబ్జెక్ట్ నేమ్ సేమ్గా ఇచ్చారు కానీ సిలబస్ మొత్తం చేంజ్ చేసేసారు. సో మీరు న్యూ స్టూడెంట్ అంటే 2025 తర్వాత బ్యాచ్ అయితే మాత్రం మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కానీ మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ నోట్స్ కానీ ఎలాంటిదైనా మీకు హెల్ప్ అవ్వదు. జాగ్రత్తగా మీరు ఏ సిలబస్ అనేది మీరు చూసుకుని చదువుకోండి. ఇదే కాదు, మనకి చాలా సబ్జెక్ట్ నేమ్స్ ఏమి ఇచ్చారు కానీ ఓల్డ్ సిలబస్ మనకి రిపీట్ చేయలేదు, న్యూ సిలబస్ ఇచ్చారు. సో మీ సిలబస్ ఏంటి అనేది మీకు కంపల్సరీ ఒక క్లారిటీ ఉండాలి. మీరు బ్యాక్లాగ్ స్టూడెంట్ అయితే మాత్రం మీకు ఓల్డ్ సిలబస్ అండి. ఓల్డ్ సిలబస్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, రిఫర్ చేయండి. నౌ కమింగ్ టు దిస్ వీడియో, ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ న్యూ సిలబస్ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ చూద్దాము. ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ పాస్ అవడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా, ఎగ్జామ్ లో మీకు మంచి మార్క్స్ రావాలన్నా, క్వశ్చన్ పేపర్ లో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేయాలన్నా నేను ఇప్పుడు చెప్తున్న లిస్ట్ చదివితే సరిపోతుంది. ఈ లిస్ట్ లో మీకు 10 మార్క్స్ సెపరేట్ గా, 5 మార్క్స్ కి సెపరేట్ గా మెన్షన్ చేసి ఇస్తాను. బట్ ఇన్ కేస్ మీకు 5 మార్క్ క్వశ్చనే 10 మార్క్స్ కి కానీ, 10 మార్క్ క్వశ్చనే 5 మార్క్స్ కానీ మార్చి ఇచ్చినా మీరు అటెంప్ట్ చేసేలా ఉండాలి. బై ద వే, ఈ సబ్జెక్ట్ కి 5 యూనిట్స్ కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ గా ఉంది. పీడిఎఫ్ లో మీకు 5 యూనిట్స్ కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కి సింపుల్ గా ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్క ఆన్సర్ లోను సింపుల్ హెడింగ్స్, ఈజీ ఎక్స్ప్లెనేషన్, కష్టమైన వర్డ్స్ ని యూజ్ చేయకుండా సింపుల్ ఇంగ్లీష్ లోనే ఎగ్జాంపుల్స్ తో సహా మీకు నోట్స్ అయితే రెడీ చేశాను. మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదా గైడ్ లేకపోయినా అండ్ మీ కాలేజ్ లో నోట్స్ ఇవ్వకపోయినా నేను ఇస్తున్న నోట్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇచ్చిన నోట్స్ యాజ్ ఇట్ ఈస్ మీరు చదివేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకుని ఎక్స్ప్లెనేషన్ ఓన్ గా కూడా రాసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ లో నా దగ్గర నుంచి నోట్స్, వీడియోస్ పర్చేస్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ జెన్యూన్. మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. నేను మీకు ఇచ్చే ఐఎంపీ లిస్ట్ లేదా పీడిఎఫ్ లేదా వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బట్ రిమెంబర్, మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ ఫ్రీ కాదండి, మీరు పర్చేస్ చేయాలి. మీకు ఈ సబ్జెక్ట్ 5 యూనిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ పీడిఎఫ్, వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ అండ్ మోడల్ పేపర్ మీకు కావాలి అంటే జస్ట్ 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మీకు కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్, వెరీ ఐఎంపీ లిస్ట్ అండ్ మోడల్ పేపర్ మీ వాట్సాప్ కి వచ్చేస్తాయి. నేను డైరెక్ట్ గా డాక్యుమెంట్స్ మీ వాట్సాప్ కి షేర్ చేస్తాను కాబట్టి మీకు ప్రింట్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇదేమి యాప్ కాదు కాబట్టి మీరు ఈజీగా డాక్యుమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ నోట్, పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ నేను ఫ్రీగా ఇవ్వలేనండి. ఫ్రీగా కావాలని నాకు మెసేజ్ చేయొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ కూడా చేయొద్దు. నేను చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను అండ్ నాకు బేబీ ఉన్నా సరే నేను వీడియోస్ రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో నేను మీకు ఫ్రీగా అయితే ఇవ్వలేను. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. నేను స్క్రీన్ మీద యూనిట్ వైజ్ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను కదా, మీరు నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెరీ ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ ఇన్ ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ లిస్ట్ ఓన్లీ పాస్ అవడానికే కాదు, మీరు టాపర్ అయినా మీ లిస్ట్ చదువుకుంటే సరిపోతుంది. బట్ మేడం మేము పాస్ అయితే చాలు, మేము అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము అంటే కనుక నేను పీడిఎఫ్ తో పాటు 2 మోడల్ పేపర్స్ సెండ్ చేస్తాను. అందులో మీరు ఒక్క మోడల్ పేపర్ చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇలానే మీకు ఏ సబ్జెక్ట్ కి ఐఎంపీ లిస్ట్ కావాలన్నా లేదా పీడిఎఫ్ కావాలన్నా లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు హెల్ప్. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.